ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. చిన్మయ్ ఈ పేరు వినగానే మనందరికీ ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? తనకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్, అది ఇప్పుడు ఎక్స్గా పిలుస్తున్నారు, ఎక్స్. ఎందుకు అంటే అందులో తనని ఎవరైనా తప్పుడుగా దూషించినా లేకపోతే ఏదైనా తను స్పందించాలి అనుకున్నా అవన్నీ కూడా అటు సమాజం పరంగా మహిళల పరంగా ఏదున్నా కూడా ముందుకొచ్చి మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఇలా అందరూ మంచిగా ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎక్స్లో అదేవిధంగా మనకి ఎక్కువగా ట్వీట్స్ వేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ చాలా మటుకి నెగిటివిటీ ఉంటుంది. అయితే చిన్మయ్కి కూడా ముందు నుంచి అయినా నెగిటివిటీ ఉంది. అయితే ఒక ఆయన పేరు వచ్చేసి అకులారెడ్డి అంట. ఆయన పేరు కూడా నేను డిస్క్లోజ్ చేస్తాను, బికాస్ వాడు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. అకుల్ రెడ్డి అనే ఈ వ్యక్తి పేరు కూడా నేను ఎందుకు డిస్క్లోజ్ చేస్తున్నా అంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అన్నాడు అనమాట. నీ తండ్రి కూడా నీతోని అసభ్యకరంగా ప్రవర్తించుంటాడు కదా, అదేవిధంగా అంటే ఆయన ఇండైరెక్ట్గా తనని మాట ఒక అనేసాడు అనమాట. ఇక దానికి సంబంధించి లైంగికంగా మీ డాడీతో చేస్తుంటావు కదా అన్నట్టుగా బిచ్ అంటూ కూడా ఇంగ్లీష్లో తిట్టడం జరిగింది. అయితే నో, మీరు పట్టించుకోవాల్సింది నా లైఫ్ గురించి కాదు. నో అకుల్ రెడ్డి, ఐ వాజంట్ రేప్డ్ బై మై ఫాదర్, బట్ యూ డెఫినెట్లీ fantasize daughters getting raped by their fathers and use the commonly to a woman on Twitter. Shows what you are, your culture, your people, your society is definitely shows who raised you. అయితే తను దానికి సంబంధించి లేదు, మా డాడీ నాతో అలా బిహేవ్ చేయలేదు, కానీ నీ బిహేవియర్ చూస్తే మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది నువ్వు ఎలాంటి సమాజంలో పెరుగుతున్నావు, ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నావు ఏంటని నాకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటూ ఆయన పైన అటు రీట్వీట్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించి తను లాస్ట్ టైం కూడా ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి మాట్లాడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తులకి సంబంధించి మాట్లాడకుండా అదేవిధంగా మహిళల వస్త్రధారణ గురించి ఎవరెవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు కమెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడకుండా, కానీ ఇప్పుడు నాకు సంబంధించి నేను చిన్నగా మాట్లాడితేనే పెద్దగా రచ్చ చేస్తారు అంటూ తాను ఎక్స్ వేదిక కూడా ఒక పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అదే కాకుండా చిన్మయ్కి సంబంధించి తాను ఒక సింగర్గానే కాకుండా తన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అలాంటి సందర్భాలలో తన భర్తని తన పిల్లల్ని కూడా ఎంతోమంది అసభ్యకరమైన మాటలు మాట్లాడిన రోజులు లేకపోలేదు. సో ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి అంటే, నువ్వు ఎలాంటి వ్యక్తుల మధ్యలో పెరిగినావు, నీ స్నేహితులు కానీ నీ రిలేటివ్స్ కానీ లేకపోతే నీ ఇంట్లో పెంపకం ఎలా ఉంది, ఎవరైతే ఆ కమెంట్ చేసిన వ్యక్తి ఉన్నాడో కొంచెమైనా సిగ్గుందా? కనీసం ఎవరిని అంటున్నాము ఏంటి, వాళ్ళ నిజ జీవితం ఏంటో తెలియకుండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ లైఫ్ స్టోరీ తెలియకుండా, పాస్ తెలియకుండా ఎందుకు ఆ ఫోన్ ఉంది కదా అని మెసేజ్ చేయడం? అంతెందుకు ఏదైనా ఒక అమ్మాయి ఏదైనా ఒక ట్వీట్ పెట్టినా లేకపోతే ఏదైనా మాట్లాడినా సోషల్ మీడియా ముందుకు వచ్చి వెంటనే దానిపైన స్పందించాలి, వెంటనే దాని కింద అడ్డమైన కామెంట్లు పెట్టాలి. నీది నువ్వు చూసుకోవే ఫస్ట్. నేను చాలా తక్కువ చెప్తున్నా, ఇంకా చాలా దారుణంగా ఉంటాయి కమెంట్స్, కానీ అందరూ దాన్ని నిలదొక్కుకొని బయటకు వస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా 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 పుట్టుకొస్తున్నారు. సో చిన్మయ్ లాగా నిజంగానే బయటకు వచ్చి అదేవిధంగా అలా రీకౌంటర్ ఇస్తేనే ఇలాంటి వాళ్ళకి సిగ్గు వస్తుంది. సో మరి చిన్మయ్కి సంబంధించి ప్రజెంట్ ఇదైతే తాను చేసిన కమెంట్ వైరల్గా మారుతుంది. మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తులకి సంబంధించి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఇలాంటి వాళ్ళు ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే ఇన్స్టాగ్రామో ఫేస్బుక్కో యూట్యూబో ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఎదవల్ని ఏం చెయ్యాలి? మరి వాళ్ళపైన ఇప్పుడు అది చాలామంది అనుకుంటారు కమెంటే కదా ఏమవుతుందని, అది కమెంట్ మాత్రమే కాదు, ఆ ఒక వ్యక్తి దానికి సంబంధించి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు తమ లైఫ్కి సంబంధించి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవడం పిచ్చితనం అవుతుంది. సో ఖచ్చితంగా తను కొన్నిసార్లు తను చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పు అనిపించవచ్చు, కానీ తన వ్యక్తిగత జీవితాన్ని తన ఫ్యామిలీని తీసుకొచ్చి తిట్టాల్సిన అవసరం ఏమాత్రము లేదు. సో చిన్మయ్య గారికి ఖచ్చితంగా ఆయన ఇలాంటి కమెంట్స్ తను రోజు వింటూ ఉంటుంది, కానీ ఇలాంటి వాళ్ళు తగ్గాలి అంటే వాళ్ళకి రీకౌంటర్ ఇవ్వాలి, లేకపోతే ఇలాంటి పుట్టగొడుగుల్లాగా రోడ్ల మీద పెరుగుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే ముందుకు వెళ్తారు. సో మీరేమనుకున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోకి సంబంధించి.